వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు అటుకులతో టేస్టీగా స్పైసీగా మిక్స్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో 6 లేదా 7 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. మనం ఎన్నైతే అటుకులు తీసుకుంటున్నామో దాన్ని బట్టి కారాన్ని చూసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 ఇంచుల అల్లాన్ని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల ఈజీగా గ్రైండ్ అవుతుంది. అందులో 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళను కూడా యాడ్ చేసుకుని సిమ్లో పెట్టి దోరగా వేయించుకోండి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 గుప్పెళ్ళ కరివేపాకుని యాడ్ చేసుకుని కరివేపాకు కరకర అనేంత వరకు వేయించుకోండి. కరివేపాకు వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి పేస్ట్లో ఇష్టమైన వాళ్ళు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసి 2 నిమిషాల పాటు వేయించండి. తర్వాత 1 కప్పు వేపిన శనగపప్పుని కూడా యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇప్పుడు ఒక 1/2 కేజీ ఈ విధంగా పలుచగా ఉండే అటుకుల్ని తీసుకుని యాడ్ చేసుకోండి. పలుచటి అటుకులు తీసుకోవటం వల్ల మిక్స్చర్ టేస్టీగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు అటుకులు యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే ఉంచి అడుగు మాడిపోకుండా మధ్య మధ్యలో గరిటెతో తిప్పుకుంటూ మిక్స్ చేసుకోండి. మీకు స్పైసీగా అనిపిస్తే మరికొద్దిగా అటుకుల్ని యాడ్ చేయండి. అలాగే సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోండి. ఈ విధంగా అటుకులు కరకర అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అదే బానెట్లో చల్లారేంత వరకు మూత పెట్టకుండా ఉంచండి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు పాడవకుండా క్రిస్పీగా ఉంటాయి. అంతే, ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే అటుకుల మిక్స్చర్ రెడీ. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ మరియు లైక్స్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.